ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి నిన్న గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు ఒక 6-7 అంశాల గురించి, మా కుటుంబం గురించి, అలాగే అంజుమన్ ప్రాపర్టీ గురించి, అలాగే కొన్ని అంశాలు ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికైనా నజీర్ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. చాలా సంతోషంగా ఉంది ఆ విషయం. ఎందుకంటారంటే ఆయన గత 3 నెలల నుంచి జరుగుతున్న ఇష్యూ గురించి ఇప్పుడు దాకా కూడా మీడియా సమక్షంలో వచ్చి ఇప్పుడు దాకా ఆయన ఏది మాట్లాడలేదు. మేము పలుమార్లు ఆయన ముందు వెళ్ళి ప్రశ్నించడం జరిగింది. మరి అజీజ్ గారి దగ్గర, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారి దగ్గర 2 సార్లు వెళ్ళటం జరిగింది. మరి ఆయన ఏమంటారంటే మేము అందరం కూర్చొని సమీక్షగా మాట్లాడుకున్నాం, చేసుకున్నాం, అప్పుడు మేము ప్రశ్నించాము, అప్పుడు అందరం ఒక మాట మీద ఉన్నామని చెప్తున్నారు. మరి డిసెంబర్ 29వ తారీఖున మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో కూర్చొని దీన్ని ఏం చేయాలని చెప్పారు. అది స్వాహ. ఇప్పుడు దాకా ఎవరితో కూర్చోబెట్టలేదు. దాని తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే 6వ తారీఖున ఉలమాలతో కూర్చున్నప్పుడు అప్పుడు ఏం చెప్పలా. దాని తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు కాలర్ ఎగరేసి నేను ఎవరికైనా సమాధానం చెప్పారు అన్నారు. అది తర్వాత ఏం జరగలేదు, అంటే దాని మీద ఏం జరగలేదు. దాని తర్వాత మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి నేను షరియత్ కే హిసాబ్సే నేను ఫత్వా జారీ చేసిన ప్రకారంగా నేను కట్టుబడి ఉంటానని చెప్పారు. దాని తర్వాత కూడా ఆయన ఏం మాట్లాడలేదు. దాని తర్వాత అసలు ఏమన్నారంటే నెక్స్ట్ 30వ తారీఖున సీఎం గారు వచ్చినప్పుడు వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఉల్మాలు కానీ లేకపోతే పెద్దవాళ్ళందరినీ తీసుకెళ్ళి నేను కల్పించి చెప్తానని చెప్పారు. ఆ రోజు ఆ ప్రక్రియ కూడా జరగలేదు. దాని తర్వాత మీటింగ్ జరిగింది, అంతా బాగుంది. మేము మరి వక్ఫ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్నేమో అప్రూవల్ చేయడానికి వెళ్ళినప్పుడు మేమేం చేసాము అని అంటే ఆయన ఆపాము. ఆపినప్పుడు నేను ఒక్క చిన్న ప్రశ్న అడిగాను, మీరు ఈ నోటిఫికేషన్ని రద్దు చేశారా అని అడిగాను. దానికి సమాధానం చెప్పలా. మరి నేను మాటికి దాదాపుగా 1 నెల టైం ఇచ్చాను. దాని తర్వాత కూడా ఏమి సమాధానం ఇవ్వలేదు. అందుకోసం మొన్న ప్రెస్ మీట్ పెడితే స్పందించి నిన్న పెట్టారు. సరే, వెరీ గుడ్. ఇప్పటికైనా ఆ లీజ్ని క్యాన్సిల్ చేశారా అని అడుగుతున్నాను. ఇప్పటికైనా మీరు క్లారిటీగా మీరు ఏమైనా దీని గురించి క్లారిటీగా ప్రజలకి మీరు ఇస్తారా లేదా? ఎందుకనంటే ముసుగులో గుద్దులాటలాగా మరి మా వాళ్ళు ఇషాక్ గారు, ఎమ్మెల్సీ ఇషాక్ గారు కౌన్సిల్లో పెట్టినప్పుడు ఆ రోజు ఏంటి మీరు ఈ ప్రాపర్టీ తీసుకుంటున్నారా అని అంటే ఎస్ అని చెప్పి ఆన్సర్ వచ్చింది. ఎందుకు ఆందోళన పడను? మరి అవన్నీ అంటే అంజుమన్ 71.57 ఎకరాలు ఎమ్మెల్యే గారు కాచేస్తుంటే, లేకపోతే అక్రమంగా దాన్నేమో ఇచ్చేస్తుంటే ఏమో దేవుడు లేడు. మరి దీని గురించి ఏం గుర్తురాదు మీకు. అల్లాహే నిజంగానే రంజాన్ మంత్లో 2024 రంజాన్ మంత్లో మీరు ప్రజల్ని మోసం చేసి గెలిచారు. అది గుర్తుపెట్టుకోండి. నేను మైనారిటీలకు అండగా ఉంటానని చెప్పి ఆ రోజు వక్ఫ్ బిల్కి మీరు అండగా లేరు. ఈ రోజు కూడా రంజాన్ మంత్లోనే అబద్ధాలు చెప్తున్న ఎమ్మెల్యే. నిజంగానే మీరు ఒక ముస్లిమే కదా, దేవుడు అంటే నమ్మకం ఉంది కదా, మరి అబద్ధాలు ఎలా చెప్తారు? మరి ఇంకోటి, సరే ఇవన్నీ ఏదైతే వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ 4 ఎకరాలని కాజేసిన ఎక్స్ఎమ్మెల్యే ముస్తఫా గారా? అన్నా ఇదిగో అన్నా విత్ ప్రూఫ్ మీకు అన్నీ పెట్టామన్నా. ఏది ఇది 15 ఏప్రిల్ 2017లో నాన్నగారు ఎమ్మెల్యేనే, అప్పుడు కూడా ఎమ్మెల్యేనే అన్న. డబ్బులు కట్టామన్నా, చెక్ అన్నా ఇదిగోండి. ఓకే, ఇదొకటి 2021 24/3 అన్న, ఇది కూడా డబ్బులు కట్టామన్నా. ఇదిగోండి అన్నా, ఇది కూడా. సరే, దీంట్లో ఒక విషయం మీరు గ్రహించట్లేదు. మా ఎమ్మెల్యే గారు ఏదేదో మాట్లాడుతున్నారు. 20 సంవత్సరాల నుంచి కట్టట్లేదు. ఇక్కడ 2018 to 2021 అని ఉంది. ఒకసారి చూడండి. సరే, అది అయిపోయిందన్న. మేము రిసీవ్డ్ విత్ ఒరిజినల్ డీడీ అని చెప్పి ఉందన్న. మా ఎమ్మెల్యే గారికి తెలియదు అనుకుంటా. డీడీ అంటే చెక్ అంటే తెలీదు. అక్కడ ఏదో చెక్ వేసి వచ్చారంటున్నారు. కాదు, డీడీ వేసి వచ్చారు. అంటే కట్టిన తర్వాత బాక్సులు డీడీ వేసి వస్తారు, చెక్ వేసి రారు. అది కొత్తగా 16 ఫిబ్రవరి 2026
ఎందుకు 2026 అంటున్నాను కూడా చెప్తానన్నా. ఇది మళ్ళీ కొత్తది, ఇది కూడా చూడండి అన్న, ₹1,00,000. ఒక మాట చెప్పనా, ముస్తఫా గారు ఇవన్నీ 2021 అన్న మేము గెలిచిన తర్వాత కట్టామన్న, 23 దాకా మేము కట్టాము. కట్టిన తర్వాత అది దాని పరిస్థితి ఎలా ఉంది అని అంటే మీకు అది కూడా చూపిస్తాను. ఎందుకు, ఇదిగోండి అది చూడండి, ఆ ప్రాపర్టీ ఏ పరిస్థితిలో ఉంది అన్న. ఎవరైనా కబ్జా చేస్తే ఎలా కడతారు, అసలు మేడలు కడతారు. ఏమన్నా ఈ పరిస్థితిలోనే ఉంది, ఇంకా పడిపోయే పరిస్థితిలో ఉంది. ఎవరైనా పొగాకు కంపెనీలు ఇలా పెట్టుకుంటారా? ఇది మాది కాదు అని చెప్పి, ఇది వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అని చెప్పి మేము ఎలా తీసుకున్నాం 30 సంవత్సరాల కిందట. నిజం చెప్పాలి అంటే దీని గురించి నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా, మీరు తీసుకొని వచ్చేదాకా. మరి మా ఈ పరిస్థితిలో ఉంటే సరే, దీని దగ్గరికి వెళ్ళి ఏదో ఫోటోలు దిగి చేసి వచ్చారు సరే. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఫోటోలు దిగి వచ్చారు, సండే వెళ్ళొచ్చిన తర్వాత కట్టారు అంటున్నారు. మేము వక్ఫ్ బోర్డులో నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు నాన్నగారు అక్కడికి వెళ్ళి అడగడం జరిగింది. ఏమని అడిగారంటే, సార్ ఇది పడిపోయే పరిస్థితిలో ఉంది, మళ్ళీ కట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి అని అంటే చెప్తాము అని అన్నారు. కానీ చెప్పలేదు, అందుకోసం ఆగున్నాం మేము. ఇంకోటి ₹1,00,000 అన్నా, మా నాన్నగారు ప్రతి సంవత్సరం కూడా గోధుమ పిండి ఒక్క లారీది 10 సంవత్సరాలు కట్టచ్చన్నా. ఒక లారీ ఖర్చు 10 లక్షలు. 10 సంవత్సరాలు మేము ఆ అంజుమన్ ఆ వక్ఫ్ బోర్డ్ దానికి కట్టచ్చు. మా నాన్న పేదోళ్ళకి మంచి చేసేదానికి తప్ప మీలాగా నేను చెప్తున్నాను చూడండి, 5,000కో లేకపోతే రేషన్ మాఫియానో లేకపోతే మరి జరుగుతున్న దీంట్లో ఏంటి అంటే ఇక్కడ వెంచర్స్ వేస్తుంటే దాంట్లో 50%లో అవన్నీ చేయట్లేదన్నా. లేకపోతే ఎక్కడో నిర్మాణం జరిగిన దానికేమో డ్రైన్లు రోడ్లు వేయించడం, ఇవన్నీ మా నాన్న చేయలేదన్నా. ఇంకో విషయం ఏంటంటే ఏమంటారు దీని గురించి, ముస్తఫా గారు మరి గంజాయి, ముస్తఫా గారు ఉన్నప్పుడు డ్రగ్స్ అది ఇది అని అంటున్నారు. నేను ఒకటి అడుగుతాను, గంజాయికి టొబాకోకి చాలా డిఫరెన్స్ ఉందన్నా. తెలియదు మీకు ఒకసారి ముస్తఫా గారి గురించి తెలుసుకోవాలంటే గుంటూరు ప్రజల్ని అడగండి. అలాగే ఆయన 40 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారన్నా. ఎక్కడ కర్ణాటకలో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, సౌత్లో ఒంగోలులో అడగండి, ఇటు రాజమండ్రి అడగండి, ఎక్కడ అడిగినా కూడా ముస్తఫా గారా మంచోడ్రా, ₹1 కూడా మమ్మల్ని ఎప్పుడు ఎగ్గొట్టలేదురా, ఏది ఉన్నా కూడా నికార్సుగా నిజాయితీగా ఉంటాడురా, మా ఇంటికి మమ్మల్ని ఇక్కడ పిలిస్తే భోజనం బట్టి పంపిస్తారా అని అంటారు. ఒక్కసారి ఆయన క్రెడిబిలిటీ గురించి మీరు మాట్లాడుతున్నారు. మీకు మాట్లాడే అర్హత లేదు మా నాన్న గురించి. ఎవరైనా ఇప్పుడు దాకా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మీరు చూసుకోండి అన్నా, మీ ఆడంబరాలకి ఏ పనులు చేయం. మీరు చూసుకుంటే 10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు పెట్టుకుంటూ వచ్చాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి చోట కూడా చెట్లు ఇచ్చాం. మరి అలాగే మీరు చూసుకుంటే 10 సంవత్సరాల నుంచి గోధుమ పిండిలు ఇస్తున్నాం. ఇవన్నీ మా కోసం చేస్తున్నాం. మేమేమి ఆడంబరాల కోసం చేయట్లేదు. ఆడంబరాలకైతే అప్పటికప్పుడు చేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. కానీ మేము ఎప్పుడు చేయలేదు. మేము ప్రజల కోసం ఉన్నాము. అలాగే మరి మీరు చూసుకుంటే ఏదో ముస్తఫా గారు కబ్జా చేయడానికి వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలు మరి వాళ్ళ అన్నయ్య పేరు మీద, వాళ్ళ బావగారి పేరు మీద, లేకపోతే